వెల్కమ్ బ్యాక్. గతంలో తటస్థులతో రాజకీయం చేసిన టీడీపీ ఇప్పుడు అదే తటస్థులతో తలనొప్పులు ఎదుర్కొంటోంది. కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మొదలుకొని సినీ నటుల వరకు టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు. అయితే దానికి విరుగుడు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది ఏపీ అధికార పార్టీ. తటస్థుల పేరుతో టీడీపీని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొందరి జాబితా రెడీ చేసుకుని వారికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు తవ్వే పనిలో టీడీపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. తటస్థులు తెలుగు రాజకీయాల్లో ఈ పదాన్ని ముందుగా పరిచయం చేసింది చంద్రబాబే అని చెప్పాలి. 1999 ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేని వారిని, సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలను, డాక్టర్లను, ప్రభుత్వోద్యోగులను రాజకీయాల్లోకి ఆహ్వానించి వారికి సీట్లిచ్చి గెలిపించుకుంది చంద్రబాబే. అయితే ఆ ప్రయోగం ఆ ఎన్నికల్లో బాగానే కలిసొచ్చినా తటస్థులుగా అప్పట్లో టీడీపీలోకి వచ్చిన వారు పార్టీలోనూ రాజకీయాల్లోనూ ఇమడలేకపోయారు. కొందరు పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేశారు. అయితే ఇప్పుడు టీడీపీలో మళ్లీ తటస్థుల ప్రస్తావన వస్తూ విభిన్నమైన చర్చ జరుగుతోంది. గతంలో తటస్థులనే నెత్తికెత్తుకున్న టీడీపీ ఇప్పుడు అదే తటస్థులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం వంటి వారు విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి వంటి వారితో పాటు ఇంకొందరు మాజీ న్యాయమూర్తులు చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇలా బాబును టార్గెట్ చేస్తున్న వారిలో కొందరికి వైసీపీ, బీజేపీలతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ ఎపిసోడ్తో మళ్లీ తటస్థుల అంశం చర్చకొస్తోంది. తన విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ తిరుపతిలో మోహన్ బాబు ఆందోళనకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినీ నటుడిగానే కాకుండా విద్యా సంస్థల అధినేతగా చిత్తూరు జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ మోహన్ బాబుకు గుర్తింపుంది. ఆ క్రమంలో మోహన్ బాబు ఉన్నట్టుండి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంపై ఈ స్థాయిలో స్పందించడంతో టీడీపీ కూడా కంగుతిందనే చెప్పాలి. ఎన్నికల ముందు అది సున్నితమైన ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం కావడంతో వెంటనే అలర్ట్ అయింది. మోహన్ బాబు విద్యా సంస్థలకు ఇప్పటివరకు ఇచ్చిందెంత, ఇంకా ఇవ్వాల్సిందెంత అని లెక్కలతో సహా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది టీడీపీ. మోహన్ బాబు విద్యా సంస్థల పేరుతో చేస్తున్న వ్యవహారాలేంటి, విద్యా సంస్థలను అడ్డుపెట్టుకుని డొనేషన్లు వసూలు చేస్తున్నారని, వాటికి లెక్కలు కూడా చూపకుండా దాగుడుమూతలు ఆడుతున్నారంటూ ఎదురుదాడికి దిగింది టీడీపీ. అక్కడితో ఆకుండా మోహన్ బాబు కుటుంబానికి, వైఎస్ ఫ్యామిలీకి ఉన్న సంబంధాలను కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. అయితే టీడీపీ ఈ స్థాయిలో మోహన్ బాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదంటున్నారు. తటస్థుల ముసుగులో టీడీపీ మీద ఈ తరహా ఆరోపణలు చేయించడం ద్వారా ప్రజల్లో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనేది వైసీపీ వ్యూహంగా టీడీపీ నమ్ముతోంది. మోహన్ బాబుకు, జగన్కు ఉన్న సంబంధాలను ఎస్టాబ్లిష్ చేస్తే మోహన్ బాబుకున్న పొలిటికల్ మోటివేంటో అర్థమైపోతుందనేది టీడీపీ భావన. ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదే తరహాలో టీడీపీ మీద పెద్దపెట్టిన విమర్శలు చేసేవారు. ఐవైఆర్ విమర్శల వెనుక బీజేపీ, వైసీపీలు ఉన్నాయని టీడీపీ అప్పట్లో ఆరోపణలు చేసింది. దీనికి అనుగుణంగానే ఐవైఆర్ బీజేపీలో చేరారు. అందుకే తటస్థులు వేసుకున్న ముసుగును తొలగించడానికి టీడీపీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మోహన్ బాబు, ఐవైఆర్ తరహాలోనే ఇంకా ఎవరైనా టీడీపీని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే అంశంపై టీడీపీ కూపీ లాగుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా కొందరు రిటైర్డ్ అధికారులు మొదలు సినీ ప్రముఖుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారట. వారిలో కొందరు వైసీపీకి టచ్లో ఉంటే ఇంకొందరు బీజేపీకి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అదలా ఉంటే సినీ ప్రముఖుల్లో ఇంకొందరు టీఆర్ఎస్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారనేది టీడీపీ ఆరోపణ. ఈ క్రమంలో వాళ్ళందరి జాబితాను సిద్ధం చేయడమే కాకుండా పరిస్థితి మరీ శృతిమించితే తమ వద్దనున్న సమాచారాన్ని బహిర్గతం చేయడానికి టీడీపీ స్కెచ్ గీస్తోంది.